నేను ఇప్పుడు ఆటోలో ఎక్కి రైల్వే స్టేషన్కి వస్తూ ఉన్నానండి. చూస్తే ఆటోలో ఇంకొక ఆయన ఎక్కాడనమాట. ఆయన చూస్తే చాలా తాగి ఉన్నాడు, తాగుతూ తూలుతూ ఉన్నాడు. ఆయన ముఖం చూస్తే ఎప్పుడో ఒకసారి తాగేవాడిలాగా కనిపించలేదు. అంటే తాగుబోతుతనానికి అలవాటు పడిపోయినాడు, బానిస అయిపోయినాడు అనమాట. తాగుడు ఆ రోజు లేకపోతే ఉండలేని పరిస్థితి. నాకు ఒకటే బాధేసింది, వీళ్ళంతా కూడా ఆలోచించగలిగితే, వీళ్ళంతా కూడా తెలుసుకోగలిగితే ఎంతో బాగుంటుంది. వీళ్ళందరికీ కూడా తాగాలనే ఆశ ఉండదు, కానీ ఆ యొక్క అలవాటు వాళ్ళని విడిచిపెట్టుకోదన్నమాట. వాళ్ళకి కుటుంబం పట్ల ప్రేమ ఉంటుంది, కుటుంబంలో పిల్లల్ని బాగా చూసుకోవాలని, కుటుంబాన్ని బాగా చూసుకోవాలని ఉంటుంది, కానీ ఆ బంధకాల్లో నుండి వాళ్ళు బయటికి రాలేరనమాట. కాబట్టి తాగే వాళ్ళకి నేను మీకు ఒక ఆలోచన చెప్తున్నాను. మీరు ఒకే ఒక్కసారి దేవుడిని అడగండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నీతిమంతులుగాను, మీరంతా క్షేమంగాను, సంతోషంగాను ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి దేవుడిని ఒక్కసారి అడగండి, దేవుడా నాకు ఈ తాగుడుబోతుతనం నుండి విడవాలని ఉంది, నాకు సహాయం చేయి. దేవుడు చూడండి, పాపుల్ని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. కాబట్టి నువ్వు పాపంలో ఉన్నావు, ఆ పాపంలో నుండి విడిపించబడి బయటికి రావాలని నువ్వు ఆశపడినప్పుడు, దేవుని సహాయాన్ని అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి మీరు ఏ అలవాటులో ఉన్నారో ఆ అలవాటు నుండి బయటికి రావాలి దేవుడు అనేసి ఒక్కసారి మీరు మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తకు మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన మీకు సహాయం చేస్తాడు. ఇది నా మనవి. ఖచ్చితంగా మీ కుటుంబాలు బాగుండాలని కోరుకుంటున్నా. మీరు తాగుడుబోతుతనంతో కుటుంబాలను పాడు చేసుకోవడం నాకైతే ఇష్టం లేదు. మీరు అక్కడ తాగుడు పెట్టే డబ్బులు కుటుంబంలో పిల్లలకి ఏమైనా తీసుకొని వెళ్ళొచ్చు, భార్యకి ఏమైనా తీసుకొని వెళ్ళొచ్చు. వాళ్ళు సంతోషిస్తారు, మా నాన్న మంచివాడు, మా భర్త మంచివాడు అనేసి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మీకు ఆ తాగుడుబోతుతనాన్ని విడవడానికి సాధ్యం కాకపోతే, విడవాలనుకుంటున్నా మళ్ళీ మళ్ళీ తాగుతూ ఉంటే మాత్రం ఒకసారి దేవునికి ప్రార్థించండి. దేవుడు మీకు తోడైనను గాక.